ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. వృత్తి కోసం హైదరాబాద్కు వచ్చిన మేము అనుకోని సమస్యలో ఇరుక్కుపోయి ఎంతో బాధపడుతున్నాము అని అంటున్నారు అన్నా తమ్ముళ్ళు రమేష్, పరమేష్. మాకున్నటువంటి సమస్యకి చావు తప్ప ఇంకో మార్గం లేదని చెప్పేసి అంటున్నారు. మా లాస్ట్ హోప్ గా ఈ ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని నమ్ముకొని వచ్చాము అని అంటున్నారు. అసలు వారికి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. పక్కింటి అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత మీకంటే మీ ఇద్దరికి నాకు తెలియకుండా అన్నకు తెలియకుండా నాకు. అమ్మాయి మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది అనుకుంటుందా, లేదంటే ఇద్దరు బ్యాచిలర్స్ వచ్చి రూమ్ లో ఉన్నారు అనుకుంటా? బ్యాచులర్ గా మేము ఇద్దరం అన్నదమ్ములం కదా, బ్యాచులర్ గా పెట్టుకున్నాం రూమ్. తర్వాత చెప్పాడు నాకు ఆమె పరిచయం అయింది ఇట్లా అని తర్వాత చెప్పాడు, ముందు చెప్పలేదు. నీకు నువ్వు దుకాణం నడిపించావు, ఈయన కింద నడిపించాడు, ఆవిడ ఇద్దరితోనే నడిపించింది. ఆ అమ్మాయికి పెళ్ళి అయిందా? అయింది, ఒక భర్త కూడా ఉన్నాడు. ఆ అమ్మాయి ఇంకా బిజీ. ఇందులో గుండెలు బాదుకునే అంత బాధ ఏముంది? సూసైడ్లు చేసుకోవాలి, మాకు వచ్చిన కష్టం భూప్రపంచంలో ఎవరికి రాలేదంటారేంటి? ఏంటి అమ్మాయి గురించి పోటీ పడుతున్నారు మీ ఇద్దరుని? టగ్ ఆఫ్ వారా? లేదండి, అలాంటిది ఏం లేదు. తమ్ముడు అంతలో పోయిందని తెలియదు, అన్న పోయినని నాకు తెలియదు. సరే, ఈ అమ్మాయి పరిచయం ఎదురింట్లో అమ్మాయి, ఆ అమ్మాయి కన్నా చెప్పుంటారుగా మాకు పెళ్ళిళ్ళు అయినాయి అని. ఆ అమ్మాయికి ఏం చెప్పలే. ఎందుకు? మీకు ఇంట్రెస్ట్ అది కొన్ని మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఇంట్రెస్ట్ పడలేదు, విడివిడిగా ఇంట్రెస్ట్ పడలేదు. నేను ఇద్దరు వెళ్తుంటే అలా ఆయన ఏం చేస్తున్నాడు? వేరే పని మీద అవుట్ ఆఫ్ లైట్ వెళ్తుంటుంది అని చెప్పి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తూ ఉంటారు. ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేసింది మీరు, ఆవిడ. అమ్మాయి అన్న బ్లాక్ మెయిల్ చేస్తుంది చేసి డబ్బులు లాగింది ఇప్పటికి ఒక అది వీళ్ళు రావడానికి కారణం. ఓకే, డబ్బులు దగ్గర 10 lakhs. అట్లా ఆవిడ ట్రాప్ లో పడడానికి ఎంత టైం పట్టింది? 6 months, 1 year? ఒక 2 months. చాలా ఫాస్ట్. అతను గ్యాస్ బండి, నువ్వేంటి బట్టలు ఉతికేవా? కోడిగుడ్లు. మీ తమ్ముడు 2 months కే పడిపోయాడు, నీకు 5 months పట్టిందా? కొద్దిగా నేను అనుకోలేదు. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? ఉందండి. నీకు ఫిజికల్ రిలేషన్ ఉందా అమ్మాయితో? ఉంది. అబ్బా, ఇద్దరు కలిపి ఇచ్చారా, లేదంటే విడివిడిగా 10 లక్షల? ఇద్దరం కలిపి 10 లక్షలు ఇచ్చాం. ఏది ఈ పరిచయం అంత కాలంలో ఇచ్చారా? ఇప్పుడు అడిగింది, ఒకసారి 20,000, ఒకసారి 50,000 అట్లా అడిగింది. అసలు మీకు అక్కడ అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రతిసారి? పని చేసిన ఇట్లాంట్లో జమ చేసుకుంటున్నాం, అది ఉన్న అవన్నీ ఇక్కడ పెడుతున్నారు తీసుకు. ఇంటికి ఏం పంపించలేకపోయినా. ఇప్పుడు ఫోన్ పే పరిచయాలా, ఏం పరిచయాలు ఇవి? సార్ అంటే ఈయన లేకుంటాడు, పనికి వెళ్తాడు. ఒకరోజు గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అయిన వచ్చిండు. అయితే ఇంకా ఫోన్ పే పని చేయట్లేదు, కొంచెం క్యాష్ ఇవ్వని చెప్పానంటే ఆయన ఇచ్చాడు. ఎవరి రమేషా? రమేష్. ఓకే. ఇంకా సరే అని తర్వాత అలా చెప్పేసి కంటిన్యూ అయిపోయింది. పరమేష్ తో ఎలా స్టార్ట్ అయింది? ఎగ్స్ తెమ్మని చెప్పి ఒకరోజు చెప్పి ఎగ్స్, గ్యాస్ బండి ఈయన. గుడ్లు ఆయన. ఇప్పుడు ఇద్దరు ఇంటికి వెళ్ళి కోడిగుడ్లు పెట్టాలి. మరి అప్పుడుతో అయిపోయింది కదా, మళ్ళీ 10 నెలల నుంచి కూడా బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశారంటే ఎందుకు? ఇంకా మీకు డబ్బులు ఆశ పుట్టిందా? ఇంకా పెట్టుకున్నారా, సెటిల్ అయిపోయింది? ప్రెగ్నెన్సీ వచ్చిందా? ప్రెగ్నెన్సీ వచ్చిందా నీకు? ఈ ముగ్గురులో ఎవరి వల్ల కలిగినట్టు? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి సార్. మేడం, ఇద్దరు అన్నదమ్ముళ్ళు రమేష్ గారు, పరమేష్ గారు చాలా పెద్ద సమస్యతో ఇక్కడ వరకు రావడం జరిగింది. అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. షూర్. రండి. నమస్తే నమస్తే అండి, కూర్చోండి. రమేష్ గారు ఎవరు, పరమేష్ గారు ఎవరు? నేను రమేష్. మీరు రమేష్, మీరు పరమేష్ గారు. కాదండి, ఇక్కడ ఇందాక మా టీం వాళ్ళు చెప్తే విన్నాను, చాలా పెద్ద సమస్యతో అసలు చావు వరకు వెళ్తున్నావు, చావు తప్ప మాకు ఇంకొక దారి లేదని చెప్పేసి అంటున్నారు. అసలు ఏమైంది, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము నల్గొండ, యాక్చువల్లీ నల్గొండ నుండి వచ్చాము. బీరుపురం, హైదరాబాద్ వచ్చాము. ఓకే. అనుకోకుండా ఇట్లా సమస్య ఇది. ఏం సమస్య అండి? హైదరాబాద్ వచ్చినందుకు
పక్కన ఇంటి ఒక అమ్మాయి పరిచయం, ఎక్కడ ఉండేవాళ్ళు హైదరాబాద్ లో? జూబ్లీస్. జూబ్లీ హిల్స్ వైపు. ఓకే. అక్కడ ఉన్నాము. అంటే ఏదైనా జాబా, పనా, బిజినెస్? జాబ్ గురించి జాబ్ గురించి. ఎన్ని సంవత్సరాల క్రితం? జస్ట్ ఒక 2 years బ్యాక్. 2 years బ్యాక్ వచ్చారు. ఓకే. ఇక జాబ్ చేస్తున్నారా? ఏం జాబ్ చేస్తున్నారు? ఇప్పుడు నేను సివిల్ సూపర్వైజర్. ఓకే. మీరు? నేను డ్రైవింగ్ కార్డు మ్యారేజ్ అయినాయా మీకు? అయింది. అమ్మా అయినాయా? ఓకే, చెప్పండి. పక్కింటి అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత మీకంటే మీ ఇద్దరికి? అన్నకైంది, నాకైంది. సో మీకు సారీ అండి, మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యి మీ ఫ్యామిలీస్ ఊర్లో ఉన్నారు, మీరు హైదరాబాద్ వచ్చారు, జూబ్లీ హిల్స్ వచ్చి ఇక్కడ ఉండి జాబ్ చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే. నాకు తెలియకుండా అన్నకు తెలియకుండా నాకు. అబ్బా, ఓకే. సో ఇక్కడ మీరు హైదరాబాద్. సారీ మేడం. సార్ చెప్పండి. మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది కదా, మరి ఆ అమ్మాయి మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది అనుకుంటుందా, లేదంటే ఇద్దరు బ్యాచిలర్స్ వచ్చి రూమ్ లో ఉన్నారు అనుకుంటుందా? బ్యాచులర్ గా మేము ఇద్దరం అన్నదమ్ములం కదా, బ్యాచులర్ గా పెట్టుకున్నాం రూమ్. మీరు బ్యాచులర్ గా పెట్టుకున్నారు, ఓనర్లకి చెప్పుంటారు కదా, మాకు పెళ్లి అయ్యింది, భార్యలు ఊళ్ళలో ఉంటారండి, హాలిడేస్ కి వస్తారు, మాకు ఖాళీ ఉన్నప్పుడు వస్తారని. అలా ఏం చెప్పుకోలేదు. మీరు బ్యాచులర్స్ అని ఇల్లు తీసుకున్నారా? మా ఫ్రెండ్ ఒక ఉండే పక్కన, అతను ఒక వస్తుపోతుండే, అట్లా ముగ్గురం ఉండి అతని రూమ్ లో మీరు ఉండడం వల్ల మీరేంటి అని జనాలకు తెలియలే. తెలియదు. సరే, ఈ అమ్మాయి పరిచయం, ఎదురింట్లో అమ్మాయి, ఆ అమ్మాయి కన్నా చెప్పుంటారుగా మాకు పెళ్లిళ్ళు అయినాయి అని. ఆ అమ్మాయికి ఏం చెప్పలా? చెప్పాలి. ఎందుకు? మీకు ఇంట్రెస్ట్? అది అమ్మాయి బాగుంది, మాట్లాడితే ఫోన్లో టైం పాస్. సూసైడ్ చేసుకునే అంత కష్టమాట. పోనీ మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఇంట్రెస్ట్ పడలేదు, విడివిడిగా ఇంట్రెస్ట్ పడ్డారు. చెప్పండి. అంటే నాకు తెలియకుండా మీతో పరిచయం అయింది, ఏదో గ్యాస్ బండ, అది కిరాణా షాప్ ఆడికి ఎగ్స్ తీసుకురాని చెప్తుండే, అట్లా పోయిందంట. తర్వాత చెప్పాడు నాకు, ఆమె పరిచయం అయింది ఇట్లా అది అని తర్వాత చెప్పాడు, ముందు చెప్పలేదు. నీకు నువ్వు దుకాణం నడిపించావు, ఈయనకి నడిపించాడు, ఆవిడ ఇద్దరితోనే నడిపించింది. ఆ అమ్మాయికి పెళ్లి అయిందా? అయింది, ఒక భర్త కూడా ఉన్నాడు. ఆ అమ్మాయి ఇంకా బిజీ. మీరు గుడ్లు గ్యాస్ బండ మీరేం తెచ్చిచ్చేవాళ్ళు? ఇట్లే పరిచయం పోతుంటే వస్తుంటే బయటికి వెళ్ళేటప్పుడు డోర్ పక్కనే కదా, మీరు ఇద్దరు వెళ్తుంటే అలా ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకా బయట అంతా వీళ్ళు తెలీదండి అతని గురించి అయితే తెలీదు. వేరే పని మీద అవుట్ ఆఫ్ లో వెళ్తుంటారు అని చెప్పి. అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తూ ఉంటారు. ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేసింది మీరు, ఆవిడ. ఇందులో గుండెలు బాదుకునే అంత బాధ ఏముంది? సూసైడ్ చేసుకోవాలి, మాకు వచ్చిన కష్టం భూప్రపంచంలో ఎవరికి రాలేదంటారేంటి? అంటే అమ్మాయి గురించి పోటీ పడుతున్నారా మీ ఇద్దరు? టగఫారా? లేదండి, అలాంటిది ఏం లేదు. తమ్ముడు అంతలో పోయిందని తెలియదు, అన్న పోయినని నాకు తెలియదు. ఆయన అన్నయ్య, నువ్వు తమ్ముడా? Yes. సరే, ఏముంది, దులిపేసుకుని ఎవరి పని వాళ్ళు చూసుకోవాల్సింది. ఇందులో ఇక్కడ దాకా రావాల్సిన కష్టం ఏమొచ్చింది? అమ్మాయి అన్న బ్లాక్ మెయిల్ చేస్తుంది, చేసి డబ్బులు లాగింది. ఇప్పటికి ఒక అది వీళ్ళు రావడానికి కారణం. ఓకే. డబ్బులు దగ్గర 10 lakhs. మీరే జాబ్ వెతుక్కుంటూ హైదరాబాద్ వరకు వచ్చారు, ఫ్యామిలీస్ అక్కడ వదిలేసి. మీ దగ్గర 10 లక్షలు ఎక్కడిది? అప్పు చేసామండి, అప్పు చేసి మరి ఆ అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేసి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అలా చేసి, ప్లస్ మీ చేత గ్యాస్ బండి తెప్పి వాళ్ళ హస్బెండ్ కి కూడా తెలుసు. హస్బెండ్ కూడా తెలిసి చేయించారా డబ్బులు? నాకు తెలీదు. లాస్ట్ కి అలా అసలు కథ చెప్పండి, అసలు ఏంటో చెప్పండి. ఫస్ట్ ఎదురింటిగా అద్దెం దిగిన తర్వాత ఒక 2-3 days తర్వాత పక్కన డోర్ పక్కల, మా డోర్ పక్కల ఎదురు ఉండే. ఆ తర్వాత వచ్చేసి సడన్ గా ఒక గ్యాస్ బండ్ వచ్చింది. తర్వాత ఇది వచ్చిన తర్వాత అట్లా ఒక 2 నిమిషాలు చిల్లర లేవు, ఇంకా ఎదురు ఇంట్లో ఏదో ఒకటి అడుగుతూ ఉంటాం కదా, ఉప్పు పప్పు చక్కెర అనుకుంటా. రోజు గ్యాస్ బండి వస్తుందా? ఒకటే సారి వచ్చిందండి, పరిచయమైన సారి వచ్చింది. అది బాగా గుర్తుండిపోయింది వాళ్ళకి. గ్యాస్ బండ్ వచ్చినప్పుడు చేంజ్ లేకుండే మా దగ్గర, మీ ఫోన్ ద్వారా ఇట్లా ఫోన్ పే చేస్తారా అండి అని అక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడినాం. అలా మెల్లమెల్లగా పరిచయం అయింది. అసలు ఆవిడ ట్రాప్ లో పడడానికి ఎంత టైం పట్టింది? 6 months, 1 year? ఒక 2 months. చాలా ఫాస్ట్. అతను గ్యాస్ బండి, నువ్వేంటి బట్టలు ఉతికేవా? లెస్. కోడిగుడ్లు. తర్వాత నిజానంగా ఒక 5 months తర్వాత నాకు తెలిసి మెల్లమెల్లి ఇట్లా పరిచయం అయింది, అదొకటి ఇదొకటి. మీ తమ్ముడు 2 months కే పడిపోయాడు, నీకు 5 months పట్టిందా? నేను అనుకోలేదు. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? మాట్లాడుకుంటున్నా ఇద్దరు కానీ ఇట్లా ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉందండి. నీకు ఫిజికల్ రిలేషన్ ఉందా అమ్మాయితో? ఉంది. ఇద్దరు కలిపి ఇచ్చారా, లేదంటే విడివిడిగా 10 లక్షల? ఇద్దరం కలిపి 10 లక్షలు ఇచ్చాం. ఏది ఈ పరిచయం అంత కాలంలో ఇచ్చారా? లేదంటే బల్క్ అమౌంట్ ఇచ్చారా? లేదండి, ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ అడిగారు ఒక ఇట్లా 2 లక్షలు కావాలి, 1 లక్ష కావాలని, అర్జెంట్ పని ఉంది ఊర్లో, మాకు ఇట్లా అట్లా ప్రాబ్లం ఉందని వచ్చి అడిగేది. ఇట్లా సరే అన్నట్టు. మీరే కూటి గడుపు దీనికోసం వచ్చారు, పని చేసుకుంటారు. మీరే ఇంకో రూమ్ లో ఉంటున్నారు, మిమ్మల్ని 2 లక్షలు అడగడం ఏంటి? గురించి మీ పిల్లలు నేనైతే ఒక్కసారి అప్పుడు ఇప్పుడు అడిగింది, ఒకసారి 20,000, ఒకసారి 50,000 అట్లా అడిగింది. అసలు మీకు అక్కడ అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రతిసారి? నేను పని చేసిన ఇట్లాంటి జమ చేసుకుంటున్నా, అది ఉన్నట్టు అవన్నీ ఇక్కడ పెడుతున్నారు తీసి. ఇంటికి ఏం పంపించలేకపోయినా ఇంకా ఇంకేం పంపిస్తారు? ఏంటి ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పుడు ఏమైనా వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకున్నారా? నార్మల్ గా సెల్ఫీలు తీసుకున్నాం. సెల్ఫీలు తీసుకున్నారు.
మరి అడిగారా తర్వాత అమ్మ ఇయే మా బతుకులు మేము బతకాలి, అక్కడ మా పిల్లలు మమ్మల్ని తన్నేటట్టున్నారని చెప్పారా? ఆమెకు తెలీదు మాకు పెళ్ళైంది. పెళ్లి అయిందని మీరు మీరు ఆవిడ మోసం చేశారు, ఆవిడ మిమ్మల్ని డబల్ మోసం చేసింది, సరిపోయింది. మంచి నాటుగా దేని మీరు చేసే పనులన్నీ చేసి మళ్ళీ ఇక్కడ లాస్ట్ హోప్ అండి ఇదండి అని చెప్పేసి వచ్చారు. సరే ఇందులో బాగానే ఉంది, మీరు ఎంజాయ్ చేశారు, ఆవిడ ఎంజాయ్ చేసింది, మీకు తగ్గ పనిష్మెంట్ మీకు పడింది, ఆవిడకి రావాల్సిన ఇన్కమ్ ఆవిడకి వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు మీరు? అంత కష్టం ఏంటి? ఇంత గౌరవంగా లాస్ట్ కు ఇద్దరు కలిసి భార్యాభర్తలు తెలిసి నాటకం ఆడిరంతే అర్థమైంది. అందుకు మీ మీరు దగ్గరకు ఏమన్నా న్యాయం చేస్తారేమని. మీ దగ్గర భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ తోటి. సరే మీ ఇద్దరికి ఆవిడతో అక్రమ సంబంధం ఉందని మీ ఇద్దరికి ఎప్పుడు తెలిసింది? 1 year 1 year బ్యాకే తెలుసు. మీ ఆవిడకి తెలుసా మీ భాగవతం? తీసుకెళ్లి డబ్బు అంతా ఏం చేశారు, అప్పులు చేశాని. 2 years అయింది మీరు హైదరాబాద్ వచ్చి, రూపాయి తీసుకెళ్లి ఇంటి దగ్గర ఇవ్వాల, 10 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అప్పులు చేసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? పిల్లలు ఉన్నారా మీకు? ఒక అన్నకు ఒక బాబు ఒక పాప. నీకు ఇంకా పిల్లలు లేరు. అప్పుడు ఇద్దరు అనుకున్నారా ఈ అమ్మాయి డబ్బుల గురించే మనల్ని ఇద్దరిని ఆట అట్లా ఆడిస్తున్నారు? అనుకోలేదు. అంటే అనుకోకుండా ఆయన అంతలకు ఆయనే చూసి ముందు చేయలేదు, లాస్ట్ కు వాళ్ళు తెలిసింది. అసలు మీ ఇద్దరు అనుకోలేదా? అదేంటారా అంటే ఈయన పోతున్నా నాకు తెలియదు మా తెలిసి నాకు మీ ఇద్దరు ఫీలింగ్స్ ఏంటి అసలు? ఏం చేయాలని అర్థం కాక ఏం చేయాలని అర్థం కాక అసలు మీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకరికి అసహ్యం వేయలేదా? వచ్చింది మా అరే ఎంతలా మోసపోయాం ఏంట్రా బయటకు వచ్చి అని. అనిపించింది. సరే మీ ఇద్దరికంటే ఒకరికొకరు తెలియదు, ఆవిడ వెళ్ళి చెంపలు పగల కొట్టాలి కదా, అన్నదమ్ములు ఇద్దరితో ఎలా పడుకుంటావు నువ్వని. ఇంతకాలం మీరు నడిపించే కథ అంతా కూడా అతను కళ్ళుగప్పి నడిపించారు. ఎప్పుడైతే నా డబ్బులు మాకు ఇవ్వండిరా అంటే కనుక ఈవిడతో పాటు అతను ప్రత్యక్షమయ్యాడు, అంతేనా? అవునండి. నేను అనేది అది, మీరు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వాళ్ళిద్దరు తెలిసి అని. యాక్చువల్ గా ఆయన కేసు వేయాలి, మా ఆవిడ మోసం చేశారండి అని. అది వదిలేసి మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడా? అలా 1 year 1.5 year తర్వాత మేము ఆమె దరిద్రం వదిలించుకోవాలని అనుకున్నాం మేడం. మీ ఆవిడ వదిలించుకోవాలి మీ దరిద్రం, ఆ అమ్మాయి దరిద్రం అంటారు మీరు. కాదమ్మా, ఇప్పుడు తెలిసి మీ అందరికి మీ భాగోతాలు అన్ని తెలిసి 10 months అవుతుంది. 10 months నుంచి వాళ్ళ ఆయనకు కూడా విషయం తెలిసింది కదా, ఆయన ఏమంటున్నాడు? ఇంకోసారి ఇలాంటి పెట్టుకోకండి అని వాళ్ళ ఆవిడతో ఏదో చెప్పాడు, చెప్పుకోవాలి. వార్నింగ్ ఇచ్చాడు. మీతో మళ్ళీ డబ్బులు కావాలి ఇంత ఈ 10 months నుంచి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇక అది మీరు ఇచ్చుకోలేక ఇక్కడికి వచ్చారా? సో వాళ్ళని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయొద్దని చెప్పాలా మేము? అబ్బా, మీరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ తిరుగుతారా? అక్రమ సంబంధాలకు పనిష్మెంట్ ఉంటది కదా. మీ 10 లక్షలు మాఫియా మీకు అక్కర్లేదా? 10 లక్షలు అదే ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఎంజాయ్ చేశారుగా. మీరు అసలు పెళ్ళైందని చెప్పుకోకుండా ఉండడమే ఫస్ట్ పెద్ద తప్పు. అది మీరు చెప్పుంటే బాగుండేది. మీరేమన్నా అప్పు నిమిత్తం ఇచ్చారా వాళ్ళకి? ఇవ్వలే. లేదు. ఆవిడ అడిగినప్పుడల్లా సరదాగా ఇచ్చారు, వెళ్ళి పడుకున్నారు. అవి ట్యాక్స్ కింద లెక్క. సరే వాళ్ళని కూడా పిలుద్దాం, వాళ్ళేం మాట్లాడతారు. పిలవండి మేడం. రండి ఆదర్శ దంపతులు. నమస్తే అమ్మా, కూర్చోండి. ఓ ఏమో ఈవిడొక్కతే, వీళ్ళు ముగ్గురు. మీ పేరేంటమ్మా? దివ్య మేడం. మీరు? ఓకే. మీ ఇద్దరు ఏంటి వైఫ్ అండ్ హస్బెండా? మ్యారేజ్ ఎంతకాలం అయింది మీ ఇద్దరికి? 3 years. వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఎవరమ్మా? మా పక్కనే ఉంటారు. మీ దగ్గర, మీ ఇంటి దగ్గరలో ఉంటారు. ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం వీళ్ళు మీకు? 2 years నుంచి. 2 years నుంచి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు తెలుసా? వాళ్ళిద్దరు పెళ్ళయిందని తెలుసా? తెలియదు. అది మొన్న ఈ మధ్య తెలిసింది. ఇది ఒక్కటే. ఏ నీకు పెళ్ళయ్యే 3 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్లుగా వాళ్ళు పరిచయం. వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళని తెలిసి మరి నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావా? అంటే మొన్న తెలిసింది మేడం. వాళ్ళిద్దరు ఇంటి ఎదురులోనే ఉంటారు కదమ్మా. బ్యాచులర్స్ అనుకున్నాను. అక్కడ పక్కన మీ ఆయన ఉన్నాడు. ఏమ్మా అంత ధైర్యంగా చెప్తే లాగొట్టి చంప మీద పెట్టివ్వా? నాకే ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. ఈయన గురించి ఈయన దగ్గర నుంచి ఆయన గురించి దగ్గర మాట్లాడలేదండి ఆ అమ్మాయి. దానివల్ల మా అన్నయ్య అనేది చెప్పుకోలేదంట. స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ ఇవి అంటున్నారు. ఇప్పుడు ఫోన్ పే పరిచయాలా? ఏం పరిచయాలు ఇవి? అంటే ఈయన లేకుంటాడు, పనికి వెళ్తాడు. ఒక రోజు గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అయిన వచ్చిండు. అయితే ఇంకా ఫోన్ పే పని చేయట్లేదు, కొంచెం క్యాష్ ఇవ్వని చెప్పానంటే ఆయన ఇచ్చాడు. ఎవరి రమేష్? ఓకే. ఇంకా సరే అని తర్వాత అలా చెప్పేసి కంటిన్యూ అయిపోయింది. పరమేష్ తో ఎలా స్టార్ట్ అయింది? అతను కూడా మళ్ళీ గ్యాస్ బండ్ డబ్బులు అడిగావా? ఏం అడిగావు? ఎక్స్ తెమ్మని చెప్పి ఒకరోజు చెప్పి గ్యాస్ బండి ఈయన గుడ్లు ఆయన. ఆయన ఇప్పుడు ఇద్దరు ఇంటికెళ్ళి కోడిగుడ్లు పెట్టాలి. సరే, ఆ పరిచయం 1 year లోనే 2 years లోనే కదమ్మా. ఫిజికల్ రిలేషన్ దాకా ఎందుకు వెళ్ళు? నీకు భర్త ఉన్నాడు కదా. అసలు మీదేమైనా బిజినెస్ ఏంటి? అబ్బాయిలు ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం అనేది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసావంట, నిజమేనా? లేదు మేడం, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఏమని? వీడియోలు అవ్వున్నాయి, వీడియోస్. ఏం వీడియోలు? వీళ్ళ అక్రమ సంబంధం పెట్టుకున్న వీడియోలా? మీరేమైనా డబ్బులు ఇచ్చారా వాళ్ళకి? ఏమి ఇవ్వలే. వాళ్ళు డబ్బులు ఇచ్చినవి మాకు స్టేట్మెంట్ చూపించారు.
మీ అకౌంట్ లో వేశారు దగ్గర దగ్గర ఒక 2 lakhs దాకా అయితే అకౌంట్ ట్రాన్సాక్షన్స్, మిగతా అంతా క్యాష్ ఇచ్చాము అంటున్నారు. కనీసం 2 lakhs లేదు అయితే మేడం, evidence అన్న ఉంది. అబద్ధాలు బ్లాక్ మెయిల్ చేస్తారు వాళ్ళు. సరే అమ్మా, ఏంటమ్మా నువ్వు వివరంగా చెప్పు. నీ వర్షన్ చెప్పు. మేమేం అడగమమ్మా, అసలు ఏంటి బ్లాక్ మెయిల్ అన్నది చెప్పు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ అంటున్నావు, దానికి మించి ఒక పదం కూడా చెప్పలేదు. అసలు నీకు అదేంటో చెప్పు. ఏమయ్యా బుద్ధుందా? మీ ఆవిడ ఓపెన్ గా నీ పక్కన చెప్తుంది. దీన్ని బట్టి మాకేం అర్థం అవుతుందంటే మీరిద్దరు ప్లానింగ్ అబ్బాయిల్ని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం. లేదు మేడం, నేను బయటికి క్యాంప్ వెళ్ళిపోతాను మేడం పని మీద. ఆ, ఈ విషయం తెలిసిన తర్వాత నువ్వు మీ ఆవిడ పక్కన కూర్చున్నప్పుడే నాకు అర్థం అవుతుంది నువ్వు కూడా ఆవిడతో కలిసే ఉన్నావు, డబ్బులు వసూలు కార్యక్రమంలో ఉన్నావు అని చెప్పి. ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయిని నువ్వు 10 నెలల నుంచి ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు? చాలా రిలాక్స్, అసలు పక్కన కూర్చున్నావు. అదే తెలిసిపోతుంది. ఆవిడ ఇంకా ధైర్యంగా చెప్తుంది కూడా, అవును వాళ్ళిద్దరితో ఉంది నాకు అని గంగిరెద్దులాగా తలుపుతోంది ఇలాగా. కోపం రావట్లేదా మీ భార్య మీద? చిరాగ్గా, నాకే చిరాగ్గా ఉంది. అబ్బా నీ పక్కన కూర్చున్నాను ఇక్కడ ఎదురుగా అని చెప్పి. ఎన్ని 10 లక్షలు వసూలు చేశారు ఇలాగా? ప్లాన్ అండి వీళ్ళది, తెలియట్లా. అదే వాళ్ళిద్దరు అంతే కుమ్మక్క అయ్యి డబ్బులు వసూలు కార్యక్రమంలో ఉన్నారు. అసలు ఏం పని చేస్తావు నువ్వు? ఎంత సంపాదిస్తావు నెలకు చెప్పు. ప్లాన్స్ లో అదే అపార్ట్మెంట్స్ కట్ట ఉంటుంది, గార్డెన్ వర్క్ చేస్తున్నాను. మరి మీ 10 నెలల క్రితం తెలిసిందని చెప్పేసి అన్నారు, వాళ్ళిద్దరి గురించి మీ ఆవిడ గురించి తెలిసిందని చెప్పావు. ఏం అడిగావు మీ ఆవిడని నువ్వు? ఏమన్నావు నువ్వు? ఏమనలేదా? ఇంకోసారి తప్పు చేయకన్నావా నాన్న? అవును మేడం. పాపం. 3 ఏళ్లుగా ఇంకా మీరు పిల్లల్ని ఎవరిని ప్లాన్ చేసుకోలేదా ఇంకా? లేదు మేడం. ఏ? ఫిజికల్ గా నాకు కొంచెం ప్రాబ్లం ఉంది మేడం. వాళ్ళిద్దరిని ఏమన్నా అన్నావా తెలిసిన తర్వాత? లేదు సార్. వాళ్ళిద్దరిని కూడా ఏమనలేదు. 10 లక్షలు మీ ఇద్దరు తీసుకోవటం నిజమా అబద్ధమా? నిజం చెప్పండి, లేదు సార్. నిజం చెప్పండి. 2 lakhs అన్న తీసుకున్నారా? అకౌంట్ లో అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం నువ్వు తీసుకో, మీ ఆయనకి తెలియదు ఈ సంగతి. కాదు మేడం, వీడియోస్ ఉన్నాయి కదా బ్లాక్ మెయిల్ చేస్తారు అందుకు. నీ బొందా, వాళ్ళ దగ్గర ఏం వీడియోస్ ఉన్నాయి? ఆ వీడియోలు నీ దగ్గర ఉన్నాయట. లేదు మేడం, వాళ్ళ అబద్ధాలు. అసలు వీడియోలు ఎందుకు తీసుకున్నారు? మీరు చేసేదే పెద్ద బూతులు తప్పులు పనులు, వీడియోలు తీసుకున్నారు ఎందుకని? డబ్బులు వసూలు చేసిన తర్వాత బ్లాక్ మెయిల్ చేయడానిక? ఎందుకు తీసుకున్నారు? మీ దగ్గర కూడా ఉన్నాయా? వాళ్ళ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా మా 10 లక్షలు మాకు ఇవ్వండి అని? ఎలా చేసుకుందాం అనుకుంటున్నారు సూసైడ్? ఏంటి ఆ పద్ధతి, ఏంటి ఆ మార్గాలు ఏంటి? అప్పుల మీ బాధ. భార్యలకి తెలిసి చేసుకుందాం అనుకుంటున్నారా, తెలియక చేసుకుందాం అనుకుంటున్నారా, ఇప్పుడే చేసుకుందాం అనుకుంటున్నారా, రేపా? ఇంట్లో తెలిస్తే బాగుంటది కానీ నాకైతే మీకు అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు, దానివల్ల పర్యవసానాలు మీకు రాకూడదు, అంతా హ్యాపీగానే ఉండాలా? అప్పులు చేశారు, అప్పులకు వడ్డీలు అవుతున్నాయి కదా. అది ఎక్కువైంది. ఆ కష్టం మీకు ఎక్కువగా ఉంది. ఏం చేయాలని అర్థం కావట్లేదు మా. ఎంత తీసుకున్నారమ్మా? కరెక్ట్ గా చెప్పండి. వాళ్ళు 10 లక్షలు అంటున్నారు, ఎంత తీసుకున్నారు? 10 లక్షలు. సరే అమ్మా. ఎందుకు తీసుకున్నారు? ఇదేనా మీరు చేసే వ్యాపారం? నేను క్యాంప్కి వెళ్ళి వచ్చాను సార్, వర్క్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు ఉన్నారు సార్ రూమ్ లో. ఆహా. రెడీ హ్యాండెడ్ గా దొరికారు నీకు, అదే ఛాన్స్ బ్లాక్ మెయిల్ చేయడానికి. ఏమైనా వీడియోలు తీసావు నువ్వు? ఫోటోలు తీసావా? లేదు సార్. మరి నేను డోర్ ఓపెన్ చేసేటప్పటికి దొరికారు? బెల్కు కాయిన్ బెల్ కొట్టాను సార్. ఎవరు ఇద్దరు కలిపి దొరికారా? రమేష్ పరమేష్ వేరే వేరేగా దొరికారు? వేరే సార్, వేరేగా సార్. ఎవరితో చూసావు? రమేష్ తోనా? రమేష్ తో చూసాను సార్. ఏమైంది తర్వాత? నేను తిన్న కొట్టాను సార్. కొట్టిన తర్వాత తను పారిపోతా ట్రై చేశాడు. తాను కూడా కాలర్ పట్టుకుని 2 పీకాను సార్. కాల్ పట్టుకున్నాడు సార్. అప్పుడు నీకు అమౌంట్ అదే పోలీసు కేసు పెడతానని చెప్పేసి అన్నాను. ఓహో, అప్పుడు ఇచ్చిన అమౌంట్లు అవన్నీ పెడతా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కి. మరి అప్పుడుతో అయిపోయింది కదా, మళ్ళీ 10 నెలల నుంచి కూడా బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశారంటే ఎందుకు? ఇంకా మీకు డబ్బులు ఆశ పుట్టిందా? ఇంకా పెట్టుకున్నారా? సెటిల్ అయిపోయింది? ప్రెగ్నెన్సీ వచ్చిన. ప్రెగ్నెన్సీ వచ్చిందా నీకు? ఈ ముగ్గురులో ఎవరి వల్ల కలిగినట్టు? అందుకని బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తున్నారు ఈ వంకతో. అబూషన్ చేపియమని చెప్పాను ఎవరితో? వాళ్ళతో. వాళ్ళతో ఎందుకు చెప్తావు? మీ ఆయన చెప్పుకోవచ్చు కదా, వాళ్ళ దగ్గర 10 లక్షలు వసూలు చేశారు ఇంత 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 అని. ఫస్ట్ తేలాలి కదమ్మా ఎవరు ప్రెగ్నెన్సీ అనేది. ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ ఉందా మీ ప్రెగ్నెన్సీ? వాళ్ళే చెప్పారు సార్ మేడం. ఏం మాట్లాడుతున్నావు? పిల్లాన్ని పక్కన పెట్టుకొని చాలా చిరాగ్గా ఉంది. నేను చూసి అనవసరంగా మిగతా వాళ్ళు కూడా అలా తయారవుతారేమో. ఏ మంచి పోలీస్ కేసు పెట్టొద్దని చెప్పేసి వాళ్ళు. అవునమ్మా, పోలీస్ కేసు పెట్టొద్దు అని డబ్బులు ఇచ్చారు, అయిపోయింది. అయిపోయింది అక్కడ. ప్రెగ్నెన్సీ గోల్ ఏంటి? కొత్తగా క్రియేట్ చేశారు కదా మీరు. డబ్బులు ఎందుకు తీసుకున్నారు అంటారు కదా. ఆహా, అప్పుడు పోలీసు కేసు పెడతాము ప్రెగ్నెన్సీ ఉంది అని అంటే ఓ 10 లక్షల దాకా ఇచ్చారు. అబార్షన్ చేయించుకున్నావా? ఓకే. ఇప్పుడు 10 నెలల్లో మళ్ళీ అడుగుతున్నారంటే ఎందుకు అడుగుతున్నారు? ఏం అడగట్లేదు. ఏం అడగట్లా, అసలు ఏం అడగరుగా. ఇంకా అలా అని బాండ్ పేపర్ మీద రాసిస్తారా? ఎందుకంటే మీరు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు. రీసెంట్ గా మెసేజ్ కాదు, మేము సూసైడ్ చేసేసుకుంటున్నాం, మా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. ఒక నిమిషం, హలో, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆవిడ 10 నెలల నుంచి అసలు కాంటాక్ట్ లో లేదు, ఇంకా బ్లాక్ మెయిల్ చేయట్లేదు అంట కదా. మరి చెప్పండి, ఆవిడ నేనేం చేయలేదు, నేనేం అడగట్లేదు అంటుంది కదా అక్కడ. చేస్తారు వాళ్ళే, చెయ్యలేదు. వాళ్ళ బంధు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడానికి ఏమీ లేదు. వాళ్ళ దగ్గర ఏముంది మేడం? చెయ్యలేదు. ఏమని మెసేజ్ చేస్తుంది? ఆ రోజు చేసింది మేము తప్పు,
ఇంకోసారి అలా జరగకుండా చేస్తాను, మీ అన్నకు తెలియకుండా నీకు తెలియకుండా ఓహో, మళ్ళీ స్టార్ట్ చేసిందా? మళ్ళీ చేసింది. మీ అన్నకు తెలియదు, ఇంక నేను తనకి ఏం పోను అని ఈయన చేసింది. నాకు ఈయన చేసింది. మొబైల్ నాకు చూపించాడు, మళ్ళీ ఇట్లా మెసేజ్ రేయ్ ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు బ్రో ఆమె చేసింది. సార్? మెసేజ్ నేను చేసిండు. ఫోన్ చేయలేదు సార్, మెసేజ్ కానీ ఏం చేయలేదు సార్. సరే కూర్చోమ్మా, కూర్చో. 10 లక్షలు అయితే వసూలు చేశారుగా, కూర్చోండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. మేడం ఇక్కడ స్టార్టింగ్ లో చూసేటప్పటికి ఇద్దరు అమాయకులు రమేష్ పరమేష్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అరే వీళ్ళిద్దరు ఏదో బ్యాచిలర్స్, ఏదో ఉచ్చులో చిక్కున్నారు, ఒక ఆడపిల్ల మోసం చేసింది, డబ్బులు వసూలు చేసేసి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుందని అనుకున్నాం. కానీ చేసుకున్నాడుకి చేసుకున్నంత అని అంటారు కదా సామెత, అలాగే ఉంది ఇప్పుడు లెక్క. ఇప్పుడు మీరేమో వచ్చి మీ ఆవిళ్ళకి మోసం చేశారు, వాళ్ళేమో వచ్చి భర్తలు కదా కష్టపడతా అనుకుంటున్నారు, కుటుంబాలను కాపాడుతా అనుకుంటున్నారు, ఊరికాని ఊరు వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లల్ని చదివించి ఇంటిని కాపాడతారని చెప్పి వాళ్ళు నమ్మకంగా పంపించారు. మీరు అక్కడ నమ్మక ద్రోహం ఎన్ని నమ్మక ద్రోహాలు చూడండి. అక్కడ సమానంగా నమ్మకం, నీకు పిల్లలు లేరు, అతనికి పిల్లలు ఉన్నారు. అతను మొత్తం కుటుంబాన్నే మోసం చేశాడు, నువ్వేమొచ్చి నీ భార్యను మోసం చేసావు. ఇక్కడ వరకు కథ నడిచింది. తర్వాత మళ్ళీ మీరిద్దరు ఒకరినొకరు మోసం చేసుకున్నారు. అంటే ఏ విధంగా అంటే కనుక మీరిద్దరు కలిపి ఒకే ఫిగర్ను పట్టుకున్నారు, ఈ మహాతల్లిని. అది కూడా నడిచింది. అది కొంతకాలం నడిచిన తర్వాత ఆ మహానుభావుడు ఏమొచ్చి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టాడు. పట్టిన తర్వాత ఏమొచ్చి కంపెన్సేషన్గా 10 లక్షలు వసూలు చేశాడు. మరి వాళ్ళిద్దరూ ఇది కలిపి ఆడినటువంటి నాటకం, ఈ డబ్బులు వసూలు చేసే దాంట్లో అది కూడా ఒక రాజు దివ్య ఆడినటువంటి నాటకం అనేటటువంటిది. అది సాగితే తీగలాగితే డొంక కదిలినట్టు ఆ కథ కూడా మనకు వస్తుంది. అంటే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మీరు బాధితులు, వీళ్ళు కల్ప్రిట్స్, మీరు విక్టిమ్స్, వీళ్ళే కారకులు, వీళ్ళు ద్రోహులు దుర్మార్గులు, మీరు మంచివాళ్ళు. లేదంటే మీరు ద్రోహులు దుర్మార్గులు, ఒక ఆడపిల్లని అన్యాయం చేశారు, మీ ఇద్దరు కలిపి ఈ అమ్మాయిని మోసం చేయటం వల్ల అతను ఒక బక్రాయి అన్యాయం అయిపోయాడు. ఈ విధంగా మాట్లాడుకోవటానికి లేదు. అందరూ ఒకరికి మించినటువంటి ఒకళ్ళు దొంగలే, పోటీ పడ్డారు అంతే. ఎవరు విపరీతంగా మోసపోయినటువంటి వాళ్ళు, అన్యాయం అయినటువంటి వాళ్ళు నిజంగా ఎవరన్నా ఉన్నారు అంటే కనుక మా ఆయనలు అక్కడికి వెళ్ళి చెమట వచ్చి కష్టపడిపోతున్నారు, వాళ్ళు బ్రతుకుతూరు గురించి ఎంత కష్టపడుతున్నారు, ఈ పూటకు తిన్నాడో లేదో, పడుకోవటానికి మంచం ఉందో లేదో అని చెప్పి ఆలోచించే మీ భార్యలు పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళు బాధితులు, అసలైన బాధితులు వాళ్ళు ఇక్కడ రావాలి. మీరు ఇది సరిపోదు అన్నట్టుగా ఏంటండి, ఏమండి మేమిద్దరం బాధితులండి, వరద బాధితులాగా ఒక అమ్మాయి బాధితులండి మేము. ఈరోజు మేము ఇద్దరం మోసపోయాం, మా నెత్తుల మీద జుట్లు ఊడిపోతున్నాయి, మా పరిస్థితులు బాగాలేదు, ఒక సూసైడ్ మార్గం చూపెడితే రేపు మాపు చచ్చిపోతామండి అన్నట్టు మీరు ఇక్కడ నాటకం ఆడుతున్నారు. ఏం కాదు, మీ ఇద్దరికి తగిన శాస్తే జరిగింది అన్నట్టు మీ అందరం కూడా చెంకలు గుద్దుకుని సంతోషంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మీలా నడిపించే కథలు నడిపించేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాగే రాడ్లు దింపాలి. ఇలాంటి అమ్మాయిలు ఉంటానే ఉంటారు, ఇలా రాడ్లు దింపుతూనే ఉంటారు. మీరు డబ్బులు వసూలు అవుతాయి, అక్కడతో సరిపోదు అన్నట్టుగా ఇంకొంత డబ్బులు కూడా వసూలు చేస్తారు. ఈ కథ ఇక్కడతో అవుతుందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే మేము ఈరోజు వాళ్ళతో చెప్పి ఎందుకు ఈరోజు మీకు వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కలిగించాలి, వై ఆర్ యూ ఆస్కింగ్ దట్ హియర్, ఎందుకు మేము చేయాలి అంటే, ఇది కథ కాదు జీవితం ప్రోగ్రాంలో మనం ఎన్ని తప్పులైనా చేయొచ్చు. మనం తప్పులు చేస్తే కనుక వేరే వాళ్ళ చేతిలో మనం మోసపోతే కనుక మనం ఎన్ని దొంగ పనులు చేసినా కూడా వాళ్ళు మన దగ్గర లేదు. ఈ పనిష్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళని బాగు చేయం, మిమ్మల్ని బాగు చేయం. ఈ వేదిక మీద నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీతి న్యాయం అంటే కనుక మీకు ఇలా బుద్ధి వస్తూనే ఉండాలి. ఇంకొక బుద్ధి కూడా రావాలి మీకు. ఏంటంటే రమేష్ పరమేష్ బెలే పేర్లు పెట్టుకున్నారు బాబు. మీ ఇద్దరు భార్యలను కూడా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. చెప్పాలని మీరు అనుకుంటున్నారా, మా ద్వారా తెలియాలని అనుకుంటున్నారా, లేదంటే తెలియకూడదని అనుకుంటున్నారా? తెలియకూడదు. ఇక్కడ కప్పేసేయాలి. మీకు ఇంకో రూమ్ ఎత్తుకు పెట్టాలి. అక్కడ ఇంకో ఎదురింటి అమ్మాయి వచ్చి మళ్ళీ నేను గ్యాస్ బండ్ అడుగుతుంది, అతను కోడిగుడ్లు అడుగుతుంది, మళ్ళీ ఈ రచ్చ ఇలా నడుస్తూనే ఉంటుంది. అంతే కదా. ఇక్కడ నాంచేసి ఇక్కడ ఎక్కడ కూడా సార్ మేడం మా తప్పు అయిపోయింది, వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు అనేటటువంటిది ఒక నిజమైనదైనా కూడా మేము మా పిల్లలను కూడా మోసం చేశాము అనేటటువంటి పశ్చాత్తాపం ఎక్కడన్నా మీకుందా? లేదు. మిమ్మల్ని మీరు కాపాడేసుకోవాలి. ఇది ఇక్కడ కప్పేసేయాలి. మోసపోయినటువంటి స్త్రీలను అలా వదిలేసేయాలి, ఆ కుటుంబాలను అలా వదిలేసేయాలి. మీ స్వార్థం కొద్దీ మీకు వచ్చారు. ఎందుకు మిమ్మల్ని చూసి మేము జాలిపడాలి? ఎందుకమ్మా గుడ్ బై అమ్మ రాజు అలా అనుకున్నా, 10 లక్షలు ఇచ్చేసావు కదా, ఇంకా అక్కడితో సరిపెట్టేసుకోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మేమెందుకు మాట్లాడాలి? ఎందుకంటే మీలాగా ఆశించి మీరు వచ్చిన దేని గురించి, ఒక ఉద్యోగం సద్యోగం చేసుకుని ఇంటి బాధ్యతలు తీర్చుకుని అక్కడ ఏమైనా అప్పులు సప్పులు ఉంటే కనుక అక్కడ తీరుద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఊరికారు నుండి హైదరాబాద్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మీరేం చేశారు? ఇక్కడ ఆ పని పక్కన పెట్టేసి వేరే కార్యక్రమంలో దిగారు.
మీ ఇద్దరు దరిద్రం ఏంటంటే కనుక ఒకే అమ్మాయి మిమ్మల్ని ఇద్దరిని ట్రాప్ చేసి, ఈ అమ్మాయికి మీరిద్దరు అన్నదమ్ములు తెలియదని అయితే నేను అనుకోవట్లేదు. ఈ అమ్మాయి ఖచ్చితంగా మీరిద్దరు అన్నదమ్ములు అనేది మొదటి నుంచి తెలుసు. ఇద్దరు బక్రాలు ఒకేసారి మనకు దొరికారురా బాబు, అటో 5 ఇటో 5 బ్లాక్మెయిల్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఉచ్చులో చిక్కుంటారని చెప్పి ఆ అమ్మాయి ఆట ఆ అమ్మాయి ఆడుకుంది. ఆ విధంగా మీరిద్దరు అడ్డంగా దొరికారు. కాబట్టి ఏదైతే న్యాయం మీరు చేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చారో ఆ న్యాయం మేము చేయటానికి కూడా పద్ధతి కాదు, చేయకూడదు కూడా. ఎందుకంటే కనుక మళ్ళీ మీకు రాచబాట చూపెడుతున్నాం, మళ్ళీ అదే పద్ధతిలో కంటిన్యూ అవ్వండిరా బాబు అనేటటువంటి పద్ధతిని వెతుకుతున్నాం. ఇలాంటి అమ్మాయిలు మళ్ళీ ముందుకు వస్తారు, అలాంటి అబ్బాయిలు కూడా మళ్ళీ ముందుకు వస్తారు, మళ్ళీ ఇది కథ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి ఎటువంటి అసలు న్యాయం అనేటటువంటి పదానికే ఈ ఎపిసోడ్లో తావు లేదు అనేటటువంటిది నా అభిప్రాయం. ఇది మీ ఇద్దరు జాగ్రత్తగా ఆలోచించాలి, ఆలకించాలి, ఎందుకంటే మీకు బుద్ధి రావాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక మీరు ఇప్పటికీ కూడా క్షమాపణ అడగలేదు, బుద్ధి వచ్చింది అనేటటువంటి మాటలు అనలేరు. కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఏదైనా ఒక మంచి నిర్ణయం, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు ఎవరైనా ఒక మంచి నిర్ణయం తీసుకునేటంటే కనుక మీ ఇద్దరి దగ్గర నుంచి మీ ఫ్యామిలీ ఫోన్ నెంబర్స్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ ఊరు వెనక్కి పంపించాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఉండి ఉద్ధరించేది ఏం లేదు, వేరే జీవితాలు నాశనం చేయటము, అప్పులు సప్పులు అయ్యి అప్పుల వాళ్ళు వచ్చి మీ మీద పడేటటువంటి పరిస్థితి తేవటం తప్ప మీరు ఒక దమ్మిడి కూడా ఇక్కడ సంపాదించేదానికి అవకాశం లేదు. అటువంటి ఆలోచన శైలిలో మీకు లేదు. ఈ విచ్చలవిడితనం అలవాటు అవుతాయి, ఈ విచ్చలవిడితనం ఇన్ఫెక్షన్స్గా ఇలాగే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీకేం న్యాయం జరగదు. మీకున్నటువంటి ఆడవాళ్ళకి ఫోన్ చేసి అమ్మాయి వీళ్ళిద్దరు చేసే రాజకార్యాలు ఇలా ఉన్నాయి, దయచేసి వీళ్ళని వెనక్కి పిలిపించుకోండి, తప్పు క్షమించి మీ చెప్పు చేతల్లో ఉంచుకోండి, అక్కడ ఏదన్నా చిన్న చితక పని ఉంటే కనుక ఆ పనే చేయించుకోండి అనేటటువంటి పద్ధతి సరైన న్యాయంగా నేను అనుకుంటున్నాను. అమ్మ దివ్య, చాలా సింపుల్ అమ్మ, జీవితాలు చాలా సింపుల్. నువ్వేమనుకున్నావు అంటే కనుక ఇక్కడ చాలా అంటే నువ్వు చూడటానికి పెద్ద శరీరం లేదు కానీ నువ్వేంటంటే నేను ఇది ఫస్ట్ టైం అన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఇది ఏదో ఫస్ట్ టైం జరిగిందండి. నేను ఒక గ్యాస్ బండ్ గురించి వెళ్ళి ఫోన్పేలో డబ్బులు సరిపోకపోతే అతను అడిగాను అండి. ఆ తర్వాత ఆ కాన్వర్జేషన్ అలా కంటిన్యూ అయిపోయింది అంటే కనుక అక్కడ ఫోన్పే గురించి వెళ్ళావా, గ్యాస్ బండ్ చిల్లర డబ్బుల గురించి వెళ్ళావా, లేదంటే రాజు అనేటటువంటి వ్యక్తి కావాలనేటటువంటి ఉద్దేశంతో పిక్చర్లోంచి పక్కకు తప్పుకున్నాడా, క్యాంపులు అనుకుంటూ బయట తిరుగుతూ కరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను నేను, ఒక క్షణం ఒక సందర్భంలో నేను వస్తాను, మిమ్మల్ని ఇద్దరిని చూసినట్టుగా నేను యాక్ట్ చేస్తాను, అప్పుడు వాడికి చెమడా వలిచేద్దాం, వాడికి ఆల్రెడీ పెళ్ళి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, మనం ఏ విధంగా ఒక గిరిగీసి ఒక ఉచ్చులోకి లాగితే కనుక ఖచ్చితంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి మనకు 1,00,000 అవకాశాలు ఉంటాయని చెప్పి అతని పిక్చర్లోంచి పక్కకు తప్పుకుని నువ్వు ఒక కాన్వర్జేషన్ కంటిన్యూ చేస్తూ అతనికి తెలియకుండా ఇతనికి తెలియకుండా అతన్ని ఇద్దరిని నడిపించావు. ఎవరి ద్వారానో అతని ద్వారానో ఇతని ద్వారానో ఎవరి ద్వారానో ప్రెగ్నెంట్ అయ్యావు. ఆ ప్రెగ్నెన్సీ కాస్త తీసావు. ఆ ప్రెగ్నెన్సీ ఇదిగా చూపెడుతూ అతను మీరు ఇద్దరు కలిపి డబ్బులు వసూలు చేశారు. ఇది మీకు కొత్తగా వచ్చినటువంటి వ్యాపారం ఏం కాదు, బాగా అలవాటైనటువంటి వ్యాపారంగానే నాకు అనిపిస్తుంది. అందుగురించి ఇందాకటి నుంచి చూస్తూ ఉంటే కనుక రాజులో ఎటువంటి చలనం లేదు, నీ మీద కోపం చూపెట్టట్లేదు, ఆ ఎదురుగుంటూ ఉండేటటువంటి వాళ్ళిద్దరి మీద కూడా కోపం చూపెట్టట్లేదు. ఏ విధంగా అయితే కనుక వీళ్ళు మళ్ళీ 10 లక్షలు అడుగుతారేమో, ఆ 10 లక్షలు వీళ్ళకి ఇవ్వకుండా ఎలా ఈ వేదిక నుంచి నిదానంగా తప్పించుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే ఉన్నాడు. కానీ ఇక నా భార్య అన్యాయం అయిపోయింది, ఇద్దరు మగాళ్ళు వచ్చేసి మా భార్యను వాడేసుకున్నారు, మా భార్య మన నమ్మక ద్రోహం చేసింది, నాకు అన్యాయం చేసింది అనేటటువంటి వేదన వాదింపు ఏమి ఇక్కడ వినిపించట్లేదు. కాబట్టి ఇక్కడ అందరూ తొత్తులే, అందరూ ఒకరికి మించినటువంటి ఒకళ్ళు అన్యాయం చేసేద్దాం, ఒకరిని ఇంకోళ్ళు ముంచేద్దాం, శారీరకమైనటువంటి కోరిక గురించి ఆవిడ దీన్ని ఒక వ్యాపార పద్ధతిలో బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాడేసుకుందామని మీరు. సో ఎవరికి వాళ్ళు చేశారు కాబట్టి మీలాంటి వాళ్ళకి మీరు తవ్వుకున్నటువంటి గొయ్యిలో మీరే పడతారు. ఎటొచ్చి ఏంటంటే మా అందరికీ కూడా ఒక సామాజిక పరమైనటువంటి ఒక కర్తవ్యం, ఒక సామాజిక పరమైనటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మీరు పోయి మళ్ళీ వేరే వాళ్ళని ఇదే ఉచ్చులోకి లాగి వేరే వాళ్ళని ఇలా బలి తీసుకుని వాళ్ళ జీవితాలు అన్యాయం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే మీకిద్దరికి మాత్రం ఖచ్చితంగా ఒక శిక్ష పడాలి అనేటటువంటి ఆలోచన అయితే నాకు ఉంది. న్యాయపరమైనటువంటి శిక్ష పడాలి, లేదంటే ఈ విచ్చలవిడితనం అనేటటువంటిది ఇలాగే కంటిన్యూ అయిపోతుంది, ఇది ఒక వ్యాపారం కింద మారిపోతుంది, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోవడానికి ఒక పెద్ద అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి శిక్ష పడితే కనుక మీరు ఇదే పనిని ఇలా కంటిన్యూ చేయకుండా ఉంటారు అనేది ఒకసారి లాయర్ మేడం కూడా మాట్లాడి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా పెరుగుట విరుగుట కొరికే అని అంటారు. ఈ మధ్య మన ఎపిసోడ్స్ మనం మాక్సిమం అబౌవ్ 100-120 దాకా వచ్చాము ఎపిసోడ్స్లో. 80 to 90% అక్రమ సంబంధాలే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎంత సమాజం దిగజారిపోయిందో మనం సోషల్ మీడియా చూస్తే ఇంకా అర్థమవుతుంది. పెద్ద పెద్ద విఐపి ఫ్యామిలీస్ కూడా రోడ్ల మీదకి వచ్చేసిన సందర్భాలు. ఒకప్పుడు అక్రమ సంబంధాలు బయటికి తెలియడానికి చాలా టైం పట్టేది.
మాక్సిమం ఇప్పుడు ఒక అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులందరూ తిప్పి కొడితే 1.5 year 2 years లో భాగవతాలు బయటపడిపోతున్నాయి. 1 ఫోనుల వల్ల, 2 వాళ్ళ ప్రవర్తన వల్ల, 3 పట్టుకుంటే మాత్రం ఎవరేం చేస్తారులే అని వాళ్ళే బయటకు వచ్చేసి ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ చెప్పుకోవడం. ఇది ఇలా పెరిగి తర్వాత మోరల్ వాల్యూస్ ఏంటి, సమాజం ఏంటి అని అప్పుడు మళ్ళీ రియలైజ్ అవుతారేమో. సుప్రీంకోర్టు చెప్పింది, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఏంటి మనకి లానే చేంజ్ అయిపోయింది. ఇవన్నీ అవేర్నెస్లు మాట్లాడుకోవడం దండగానే నా ఉద్దేశం. అక్రమ సంబంధాలు పెట్టుకున్న ప్రతి వ్యక్తికి మాక్సిమం ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్లు చూసినా, మాకు ఒకప్పుడు కేసులు చేస్తే లేకపోతే మన ఎపిసోడ్స్ చూస్తే అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు 80% ఈ దరిద్రాలే. ఎవరి లైఫ్ ఎవరు నాశనం చేసుకుంటున్నారు? మీ లైఫ్లు మీరు నాశనం చేసుకుంటున్నారు. దానికి రిజల్ట్ కూడా పెద్దగా కోర్టుల దాకా వెళ్ళవసరంలా, మీకు మీరే వెంటనే జరిగిపోతున్నాయి ఇవన్నీ. దానికి ఎగ్జాంపులే ఈ కేసు. ఏదో పెద్ద ఆదర్శంగా మాట్లాడుకుంటున్నారు, సొసైటీలో ఎక్కడో పని చేసుకొని బతుకుతారు, కుటుంబాన్ని నిలబెడతారు అని వాళ్ళ వైఫ్లు వీళ్ళకి ఊరు పంపిస్తే, అన్నదమ్ములు ఇద్దరు ఒక రూమ్ లో ఉండి చేసిన పని ఒక అమ్మాయికి లైన్ వేసి వాడేసుకుందామని తెలివితేటలు. అసలు ప్లాన్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ప్లాన్ తో ఉన్నారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్, అతను చెప్తున్నవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఇలా ఒక అన్నదమ్ములతోటి సంబంధం పెట్టుకుని ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించుకున్నాను అనే మాటని ఉన్న వ్యక్తిని యాక్సెప్ట్ చేయడం ఇంకా చూడాలి. ఇంకా అంత దిగజారుల జెంట్స్. ఆయన చక్కగా కూర్చున్నాడు, భార్య 4 పీకాడట, ఎలా 4 పీకాడట, 10 లక్షలు వసూలు చేశారంట. భార్య శీలాన్ని తాకట్టు పెట్టి 10 లక్షలు వసూలు చేస్తావా? దానికంటే కేసు వేసేసి మీ ఆవిడని ఉద్ధరించుకోవడం బెటరు. ఆ పని నువ్వు చేయలా. 10 లక్షలు ఎక్కడైతే వసూలు చేశారో మీ ప్లాన్ మాకు అర్థమైంది, వీళ్ళకి అర్థం కాల. వీళ్ళు ఇంకేమనుకుంటున్నారంటే అమ్మో ప్రెగ్నెన్సీలు, అబార్షన్లు, మళ్ళీ ఆ ఫోటోలు వీడియోలు ఉన్నాయి, మా ఆవిడకి ఎక్కడ చెప్తారో అని వీళ్ళు ఇంకా భయపడుతున్నారు. వీళ్ళకి పెద్ద పనిష్మెంట్ తెలుసా? వాళ్ళ దగ్గర డబ్బులే, అప్పులు తెచ్చారు, అప్పులకి వడ్డీ, చక్రవడ్డీ. ఆ ఉన్న గిలక్క ఇల్లు తాకట్లోకి వెళ్ళింది. వాళ్ళ వైపులకి అర్థం కావట్లేదు వీళ్ళు డబ్బంతా పట్టుకుపోయి ఏం చేస్తున్నారని. ఆ భాగవతం అంతా బయటకు వచ్చినప్పుడు వీళ్ళకి జరిగే పనిష్మెంట్ మీరు పెట్టే హెరాస్మెంట్ వల్ల సూసైడ్ కాదు, అప్పులకి చక్రవడ్డీలు కట్టుకోలేక సూసైడ్కి వచ్చారు. అర్థమవుతుందా? మీరు చేసిన పని అది. మీరు సూసైడ్లు వాళ్ళు చేసే హెరాస్మెంట్లకు కాదు, ఆ అప్పులకి తట్టుకోలేక. అంటే మీ వక్ర బుద్ధికి పనిష్మెంట్ అదే. మేము ఇక్కడికి రాగానే అరే పాపం 10 లక్షలు ఇప్పించేస్తారనుకున్నావా? మీ పనిష్మెంట్ ఏంటి? మీరు ఆ 10 లక్షలు మధ్యలో ఇచ్చిన 5 లక్షలు ఆ అమ్మాయితో పడుకున్నందుకు. వాళ్ళ బిజినెసే అది, వాళ్ళ పనే అది, ట్రాప్ లో పడేయడం. ఏ మగాడు ఆ మగాడే జాగ్రత్త పడాలి. ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఉద్ధరించరు. మీకంటూ ఒక కుటుంబం ఉందిగా, ఓ భార్య ఉందిగా. ఫిజికల్ రిలేషన్ అంటే పార్ట్నర్ తోటే ఎంజాయ్ చేయాలా. ఊళ్ళో వాళ్ళతో ఎంజాయ్ చేస్తే ఇలాగే ఉంటది. ఇంకెంతోటి దానికి మేము ఉద్ధరించాలా మిమ్మల్ని? మీ 10 లక్షలు మేము ఇప్పించాలా? చేసిన ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పనులకి తిరగండి, ఆ అప్పుల చుట్టూ తిరగండి, ఆ వడ్డీలు కట్టుకుంటూ ఉండండి, కష్టపడండి. అక్కడికి వెళ్ళి కష్టపడడం కాదు, చెమటోర్చి కష్టపడి డబ్బులు సంపాదించి ముందు అప్పులు తీర్చుకోండి. అదే మీకు పెద్ద పనిష్మెంట్. వాళ్ళు బ్లాక్మెయిల్ చేయకూడదా మిమ్మల్ని? చేసేటప్పుడు తెలియదా? సిగ్గుందా మీ ఇద్దరికి? ఇంకో పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? సిగ్గు లేకుండా అన్నదమ్ములు ఇద్దరు ఒక అమ్మాయికి లైన్ వేయడం, ఒక అమ్మాయితో వెళ్ళి పడుకోవడం. ఉరేసుకు చావాలి మీరిద్దరు నిజంగానే మాట్లాడాలంటే ఆ ఒక్క విషయానికి. ఇంకా పైగా వచ్చి మేడం మమ్మల్ని ఉద్ధరించండి అని కూర్చున్నారు మా షోలో. ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఇంకొకటి ఉంటుంది. జీవితకాలం మీరిద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేరు తెలుసా? అది వదిలేసి వచ్చి కూర్చొని మా 10 లక్షలు ఇప్పించండి బాబు అంటారేంటి? ఎందుకు ఇప్పిస్తామయ్యా? ఎదురు ఇంకా కాంపెన్సేషన్ ఇవ్వాలి అక్కడ కరెక్ట్ ఫ్యామిలీ అయితే. ఆ అమ్మాయి ఆ రోజు కేసు ఫైల్ చేసి ఉంటే చాలా స్ట్రాంగ్ కేసు. మీ అదృష్టం ఏంటో తెలుసా? వాళ్ళు క్రిమినల్స్. బ్లాక్ మెయిలర్స్ అవడం వల్ల ఉన్నంతలో డబ్బుతోటే పోతుంది మీకు ఇక్కడ. మీ పనిష్మెంట్ అదే, మీ అప్పులు మీరు తీర్చుకొని మీరు కట్టుకోండి. ఎంతకంటే ఇక్కడ మేమేదో వెనక్కి ఇప్పించడాలు అట్లాంటివి ఏమి ఉండవు. మీ సంగతి ఏంటమ్మా? మనుషులేనా మీరు? అసలు సభ్య సమాజంలో ఉండాల్సిన వాళ్ళేనా? మీలాంటి ట్రెండ్ ఒకటి నడుస్తుంది బయట. అదృష్టం ఏంటంటే మీ ఎపిసోడ్ తీసుకోవడం వల్ల కనీసం మా వ్యూయర్స్ కి ఒక క్లారిటీ వస్తుంది. ఆదర్శ దంపతులని బిల్డప్ ఇస్తున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఏంటో తెలుసుకోండి. మాస్కులు వేసుకొని సగం మంది జనాలు తిరుగుతున్నారు సమాజంలో. ఒక్కసారి వాళ్ళ మాస్క్ తీస్తేనే మీకు తెలుస్తుంది. ఫేస్ మాస్కులతో నడిచిపోతున్న వ్యవహారాలు ఇవన్నీ. ఒరిజినల్ బిహేవియర్ వేరు, బయట మనకి కనిపించే పరిచయస్తులు వేరు. ప్రతి ఒక్కళ్ళని అసలు నమ్మకండి. అందులో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఏంటని మీకు తెలియదుగా. సిలిండర్ అని ఒకళ్ళు, ఎగ్స్ ఇచ్చామని ఒకళ్ళు 10,000, 20,000 అట్లా ఒక 5 లక్షలు ఇచ్చారు. అక్రమ సంబంధాలు పెట్టుకుంటామంటే ఇలాగే ఉంటది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఏంటో మీకు తెలియదుగా. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, బ్లాక్ మెయిలింగ్ బిజినెస్. అది ఎవరికి తెలియదు. చాలా స్మూత్ అన్నమాట. ఈజీగా అక్రమ సంబంధం పెట్టుకున్నారు, వీడియోలు తీశారు, బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరి జీవితాలు నాశనం అయితే ఇక్కడ ఎవడ బ్యాక్గ్రౌండ్ లో పెద్దగా స్ట్రాంగ్ గా లేరు కాబట్టి డబ్బులు ఇచ్చి వదిలించుకుంటున్నారు. పరుగల్ల కుటుంబాలు అయితే ఏంటో చెప్పండి. మీ పేరెంట్స్, మీ వైఫ్ లో, లేకపోతే మీ తల్లిదండ్రులు
గొప్ప వ్యక్తులు అయి ఉంటే వాళ్ళ జీవితాలు ఏమవుతాయో తెలుసా మీరు చేసిన ఈ బ్లాక్ మెయిలింగ్ వల్ల? ఇలాగే ఉంది బయట సమాజం. మీ జాగ్రత్త మీరే పడాలి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఉద్ధరించడానికి ఉండదు. దానికి తగ్గ పనిష్మెంట్ కూడా ఇమ్మీడియట్ గా పడుతున్నాయి ఈ రోజుల్లో. ఆలోచించండి. అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు 100 సార్లు ఆలోచించండి. పనిష్మెంట్స్ ఇమ్మీడియట్ గా ఉన్నాయి. నానా మీరు క్రిమినల్స్ ఇక్కడ. వీళ్ళు తప్పు చేశారు, పనిష్మెంట్ పడిపోయింది, మీరు డబ్బు వసూలు చేసేశారు. మేబీ ఆ రోజు మీరు ఫాల్స్ కేసు పెట్టుంటే ప్రెగ్నెన్సీ, అబార్షన్, వీళ్ళు మోసం చేశారండి, రేప్ చేశారండి, ఇదిగోండి వీడియోలు, ఎదురు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి, ఇదే మాట్లాడుతున్నారు మీరు ఇప్పటికీ కూడా. మీ చేత మేము 10 లక్షలు ఒప్పించడానికి మాకు చాలా టైం పట్టింది. ఇంకెంతమందిని మోసం చేశారు? మీ ఫోన్ ఇవ్వండి. అసలు ఇట్లా ఎంతమంది ఉన్నారు మీ లిస్ట్లో? ఎంతకాలం అయింది మీరు వచ్చి? 2 years బ్యాక్. మీరు కూడా ఆ ఏరియాలోకి వచ్చి 2 years బ్యాక్. ఇప్పటికి ఎన్ని ఇళ్ళు మారారు ఈ 3 years లో? ఆ అబ్బాయి ఏం పని చేయడు, గార్డెనింగ్ అన్నాడు కాసేపు, అక్కడ వచ్చేది 30,000 అన్నాడు, అది అబద్ధం. ఈ 10 లక్షలతోటి ఈ 2 years నడిపించేశారు. సిగ్గు లేదు శరీరాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బు వసూలు చేయడానికి? ఆడజాతిగా సిగ్గు చేయడు తెలుసా నువ్వు? ఆ అబ్బాయికి ఏం పోయా, నిన్ను తాకట్టు పెట్టి డబ్బు వసూలు చేసుకుంటున్నాడు. నీకు ఉండాలిగా, రేపు ఏమైనా జబ్బులు వస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఎవరి జీవితాలు నాశనం చేస్తావు నువ్వు? స్త్రీ అని అడ్డు పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా సమాజంలో? నానా ఆ అమ్మాయి చేసిన చీటింగ్ కి మీరు వాళ్ళిద్దరి మీద ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేయండి. ఎందుకంటే మీ వీడియోలు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు మేము 10 లక్షలు ఇప్పించాం, మీకు అదే పెద్ద పనిష్మెంట్. ఇక్కడ నుంచి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయరు. ఎందుకంటే ఇక్కడ మేమంటూ ఒకళ్ళు ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. వాళ్ళని ఇంకెంతమంది ఉన్నారో మాకు తెలియదు. వాళ్ళ ఫోన్లు ఇవ్వట్లా, ఏమి ఇవ్వట్లా. వాళ్ళు ఇక్కడ దాకా రావడమే ఎక్కువ. మీరు పోలీస్ స్టేషన్ లో ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. తీసుకోకపోతే ఒక అడ్వకేట్ ను పెట్టుకుని ఒక చిన్న ప్రైవేట్ కంప్లైంట్ అయితే ఫైల్ చేయండి. అది ఫైల్ చేస్తే మీలాంటి బాధితులు ఎవరన్నా ఉంటే చాలా పెద్ద కేసు కింద రిజిస్టర్ అవుతుంది. లేదా మిమ్మల్ని చీట్ చేశారు అనే దానికి కొంతకాలం అయితే కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఇంకొకసారి ఈ క్రైమ్ చేయకుండా, ఒకవేళ మీరే ఫస్ట్ పర్సన్స్ అయితే వాళ్ళలో భయం స్టార్ట్ అయ్యి ఇంకా ఈ క్రైములు చేయకుండా ఉంటారు. ఇట్లా ఆదర్శ దంపతుల కింద జనాల దగ్గర దొంగతనాలు చేస్తూ, పక్కేళ్లలోకి వెళ్ళి దొంగతనాలు చేస్తూ, ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. దిగజారుడుతనం. కష్టపడి సంపాదించుకుని ఒక ముద్ద తిన్నా అది సంతోషం. ఇలా బ్లాక్మెయిల్ క్రైములో ఎన్ని పద్ధతులు ఎతుకుతారు, ఇన్ని రకాల దారుణాల, ఎన్నని కనిపెట్టాలి మేము? ఇంత దిహీనమైన సమాజంలో ఎట్లా ఉంటారయ్యా? మీకే ఇది జరిగితే మీరు ఊరుకుంటారా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అమ్మ భూప్రపంచంలో ఏ భర్త కూడా ఇద్దరు అన్నదమ్ములతో అక్రమ సంబంధం పెట్టుకుంటే 10 లక్షలు వసూలు చేసి పోనీలే అమ్మ రా భార్య అని కూర్చోబెట్టుకోరు. మాకు తెలిసిపోద్ది మీ డ్రామాలు ఏంటి అని. మీ గురించి కొంత ఎంక్వైరీ చేస్తేనే మాకు సీన్ అర్థమైంది. మీ ట్రెండే ఇది. కాకపోతే అదృష్టం ఏంటంటే మీరు కూడా వచ్చి 2 months ముందే వచ్చారు. మీ భాగవతం పాతది ఏంటని మాకు తెలియలా. ఇన్ కేసు ఇప్పుడు కేసులు ఫైల్ చేస్తే అవి కూడా వస్తాయి. అవి వచ్చేలోపు మీరు ఎక్కడికన్నా పారిపోయారో ఊరుకునేది లేదు. మేము ఎక్కడున్నా జుట్టు పట్టుకొస్తాం ఇక్కడికి. వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు, మీరు వెళ్ళి ఇదే ఒక్క కేసు అని ప్రూవ్ చేసుకోండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా బతకండి. ఇంకోసారి ఎవరినన్నా బ్లాక్మెయిల్ చేశారని ఉంటే మాత్రం ఊరుకోని గుర్తు పెట్టుకోండి. మా దాకా కంప్లైంట్ వస్తే మాత్రం మేమే సీరియస్ గా దిగుతాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా చెత్త మోకాలు కాబట్టి ఊరుకున్నాం అంతే. ఇలా తగ్గ పనిష్మెంట్ పడింది, మీకు తగ్గ పనిష్మెంట్ పడాలిగా. అదే పోలీస్ కంప్లైంట్. మీ ఎంక్వైరీ రికార్డ్ చేసుకొని మొత్తం ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళదే ఫస్ట్ కేసు అంటే మేము కూడా ఏమి ఇన్వాల్వ్ అవ్వం. ఇంకా పాతోళ్ళు ఉన్నా వీళ్ళు కేసు నడిపిస్తారు. మీరు ఇంకా భవిష్యత్తులో ఫ్యూచర్ లో ఇలా కంటిన్యూ అయ్యారా వెనకాల మేము ఉంటామని గుర్తుపెట్టుకోండి. బెటర్ మేడం, ఇంకా వీళ్ళు కోర్టులో చూసుకోవడం బెటర్ కేసు. కరెక్ట్ గా చెప్పారు మేడం. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పు ఏదో చనిపోతాం అది ఇది అని చెప్పేసి అంటే అయ్యో అని చెప్పేసి ఏంటా ప్రాబ్లం అనుకుంటే మీరు చేసిన తప్పు మళ్ళీ చనిపోతాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. అంటే ఏం చేద్దాం అనుకున్నారు? రిటర్న్ మీకు 10 lakhs ఇచ్చేస్తారని చెప్పేసి అనుకున్నారా? ఎలా కనిపిస్తున్నారు? ఇక్కడ ఏమైనా ఖాళీగా కూర్చున్నారు అందరూ? సార్ ఎంత బిజీ, మేడం ఎంత బిజీ తెలుసా? ఇక్కడ ఎవరికైతే అవసరమో వాళ్ళకి న్యాయం చేయడానికే కూర్చున్నారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అందుకే పెట్టారు. మీ మానాన మీరు తప్పులు చేసేసి మా డబ్బులు మాకు వసూలు చేయించేస్తారంటే ఇలాంటి దానికి ఇంకొకసారి ఎంకరేజ్ చేయడం అనేది కుదరదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు తప్పు చేశారు కాబట్టి అట్లీస్ట్ మీరు దాని నుంచి కొంచెం బయటపడాలి. అండ్ ఇలాంటి వాళ్ళకి కేసులు పెట్టాలనేది మాత్రం నిజంగా బయట ఎవరైతే ఇలాంటి ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఒక సొల్యూషన్ అనేది దొరికింది అనేది అయితే నేను అనుకుంటున్నాను. అయినా మీరు కూడా ఏంటమ్మా ఏం ఫ్యామిలీ అయ్యా, అమ్మా నాన్నలు లేరా? ఆదర్శ ఫ్యామిలీ. ఏంటది అసలు చాలా చిరాగ్గా ఉంది మీ గురించి వింటుంటే. అసలు వెళ్ళిపోరా మీరు ఇక్కడ నుంచి? నిజంగా నెక్స్ట్ టైం కనుక కంటిన్యూ చేస్తాం మేడం అన్నట్టు ఇదిగోండి మా షో వాళ్ళు ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు, కంప్లైంట్ కూడా ఇస్తారు. నెక్స్ట్ టైం మాత్రం రిపీట్ చేయొద్దు. అన్నిటికీ తలుపు వెళ్ళు. బా ఈ పిల్లకి భయం ఏమీ లేదు. వర్స్ట్ గా ఉంటారా? వెళ్ళండి. ఇప్పుడైనా పని చూసుకొని చక్కగా ఫ్యామిలీని చక్కగా చూసుకోండి. ఏ పని ఆ పని కాదు, మంచి పని. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది. ఎనీవేస్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వాళ్ళకి కరెక్ట్ గా బుద్ధి వచ్చేటట్టు చెప్పారు. ఇద్దరు క్రిమినల్సే.
చేసింది తప్పు, న్యాయం కావాలని చెప్పేసి వచ్చి కూర్చున్నారు ఇక్కడ. నిజంగా కరెక్ట్ గా బుద్ధి చెప్పి పంపించినందుకు నిజంగా ఇది కథ కాదు జీవితం వేదికకు కూడా థ్యాంక్స్ చెప్తూ మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ కష్టానికి మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా హిట్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9888393336. మేం వింటాం, మీ వెంట ఉంటాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.